నమస్తే. రాష్ట్రంలో ఇటీవల పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో నుండి బయటికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేల పైన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తూ ఉంది, ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. దీనిపైన మాట్లాడదాం. మనతో పాటు చెనగాని దయాకర్ అన్న, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్తో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏంటి అసలు ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి మాటలు, చీరే గాజులు వేసుకొని రాండి అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలను ఎట్లా చూస్తారు? చాలా చిల్లర రాజకీయాలకు తెరలేపిండు పాడి కౌశిక్ రెడ్డి. ఒక చట్టసభల్లో ఒక ఎమ్మెల్యేగా ఉండాల్సినటువంటి లక్షణాలు లేకుండా ఒక బజారు వీధి రౌడీలాగా తన వ్యవహారశీలి, తన మాటలు తెలంగాణ సభ్య సమాజం తలదించుకునేలా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారశీలి ఉంది. ఇవాళ నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డీజీపీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తక్షణం ఇలాంటి వాణ్ణి తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి నగర బహిష్కరణ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇలాంటి వాళ్ళు ఇవాళ వల్ల శాంతి భద్రతలే కాదు, ఇవాళ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ అన్నదమ్ముల మధ్యలో కలిసి ఉన్నటువంటి ఒక ప్రాంతం, ఒక రాష్ట్రాన్ని మధ్యలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేసి తన వైపు మీడియాను తీసుకొని ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ నోర్లకు తాళాలు వేసుకొని ఇలాంటి ఒక ఒక పశువులాగా, ఒక వింతలాగా ఉన్నటువంటి ఒక రాజకీయ రూపంలో ఉన్నటువంటి వీళ్ళు ముందల పెట్టి, ఒక మురిగే కుక్కలాగా ముందల పెట్టి వాళ్ళు సంతోషపడతా ఉన్నారు. దీనంతటికీ బీఆర్ఎస్ నాయకులే బాధ్యత వహించాలి, కేసీఆర్ బాధ్యత వహించాలి. ఇవాళ గతంలో ఇవాళ బీఆర్ఎస్ ఓట్లతో ఇవాళ హైదరాబాదులో సెటిల్ అయినటువంటి ప్రజల ఓట్లతో పబ్బం గడుపుకొని వాళ్ళ భిక్ష వల్ల ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ ఇవాళ అనేక రకాలుగా హైదరాబాదు నగరంలో ఒక కలిసి ఉన్నటువంటి ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్న దానికి పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. వీళ్లకు హైదరాబాదులో తిరిగే నైతిక అర్హత లేదు. క్షమాపణ చెప్పాలి, హైదరాబాదులో ఉంటున్నటువంటి ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఇవాళ ఏంటండి, ఇవాళ చట్టాన్ని తన చేతిలో తీసుకొని ఇవాళ వాడు ఇష్టానుసారంగా చీరలు గాజులు చూపించి ఇవాళ మహిళలను కించపరిచేటట్లు, ఇవాళ మహిళల ప్రఖ్యాతిని, మహిళలు ఉన్నటువంటి గౌరవాన్ని పెంచేటట్లు ఉండాలి తప్ప కానీ మహిళలను కించపరిచేటట్లు పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారశీలి ఉంది. మహిళలకు కూడా క్షమాపణ చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి చెత్తవేధవలు చట్టసభల్లోకి వచ్చి ఇవాళ సంస్కారాన్ని, సాంప్రదాయాల్ని కించపరిచే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ నగర ప్రజలకు క్షమాపణ చెప్తూనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రజాపాలనకు, ఇవాళ ప్రజాపాలనలో తీసుకున్నటువంటి ఒక స్వేచ్ఛ, సమానత్వం, స్వయంపాలన దిశగా ప్రభుత్వం పోతున్నటువంటి అభివృద్ధి పనులు, ఇవాళ అనేక ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అనుకూలంగా, ప్రభుత్వాన్ని స్వాగతించే వాళ్ళు ఎవరు వచ్చినా మనం ప్రభుత్వంలో తీసుకుంటా ఉంది. ఇవాళ గతంలో పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది బీఆర్ఎస్ నాయకులు. గతంలో మెజార్టీ ఉన్న దాదాపు 82 సీట్లు ఉన్నా తీసుకొని ఇవాళ అడ్డగోలుగా అంగట్లో గాడిదెల్లాగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన వాళ్ళని తీసుకొని ఇవాళ మొత్తం కూడా ప్రతిపక్షాన్ని విలీనం చేసినామని చెప్పుకున్నటువంటి దగులుబాజీలు వాళ్ళు. ఇవాళ కేసీఆర్కు, కేటీఆర్కు ఇవాళ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడి నైతిక అర్హత లేదంటున్నాను నేను ఈ సందర్భంగా. వాళ్ళు ఇవాళ చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇవాళ పైసలతోని, అధికార మదంతోని తెలంగాణలో ప్రజల గొంతు నొక్కింది వాళ్ళు. వాళ్ళు చేస్తారు, ఓకే, కరెక్టే, కాదనట్లేము. ఇప్పుడు గతంలో వాళ్ళు చేస్తే మాత్రం ఇప్పుడు మీరు చేయాలని అంటారు. నేనేమంటున్నాను, అనిల్ మళ్ళీ మనతొలికి వెలుగుదారా? ఇవాళ ప్రభుత్వం ఏర్పడగానే వచ్చినటువంటి 2 నెలల నుంచి పార్టీని మేము అధికారాన్ని కూల్చేస్తాం మన పదే ప్రభుత్వం పైన ఇదే విమర్శలు చేస్తూ, ప్రభుత్వం ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల ఉన్నటువంటి మద్దతుతోని ఇవాళ ఒక డెమోక్రటిక్ పద్ధతిలో ప్రజల ఆమోదంతో గెలిచినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇవాళ అనేక ఉన్నటువంటి మంత్రులు కానీ వీళ్ళు కానీ ఒక పనిచేసే అవకాశం ఇవాళ ప్రజలు ఆనాడు నియంత పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇవాళ ప్రజలకు మనం ఎంతో చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు చాలా ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి మేధోమదనంలో, అనేక ఉన్నటువంటి విషయాల్లో చాలా ఉన్నటువంటి బాధలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు
ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆసటగా బాసటగా ఉంది. నిరుద్యోగుల అంశం కావచ్చు, రైతుల అంశం కావచ్చు, ఇవాళ ప్రజల అంశం కావచ్చు. ఇవాళ రైతు రుణమాఫీ లేక 10 ఏళ్ళుగా నిరీక్షణలో ఉన్నటువంటి రైతన్నకు ఇవాళ మనం 2 లక్షల రుణమాఫీ చేసినాం. నిరుద్యోగులకు ఇవాళ గతంలో నిరుద్యోగుల గోస పట్టింది. అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేకనే ఆత్మహత్యలు చేసుకురు, పరీక్షలు సక్రమంగా రాయలే, గ్రూప్ 1 లీకేజీ, ఇవాళ గ్రూప్ 2 వాయిదాలు, ఇవాళ డిఎస్సి సక్రమంగా లేక అనేక ఉన్నటువంటి పరీక్షలు సక్రమంగా లేక నిరుద్యోగులుగా అనేక అట్టుడికిపోయింది. వాళ్ళందరికీ మనము ఇవాళ వాళ్ళ జీవితాలు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. మీరు చేస్తారు అన్నటువంటి ఉద్దేశం నేనేమంటున్నా, మీరు చేస్తారు, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో 64 సీట్లు ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళతో మీకు ఎట్లాంటి ప్రయోజనం ఉంటుంది? రెండోది, దానం నాగేందర్ మీ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి పోయినటువంటి మీకు ఆల్రెడీ ఇంతకుముందే దానం నాగేందర్ తోటి పెద్ద దెబ్బ పడ్డది. ఇప్పుడు అదే దానం నాగేందర్ మళ్ళీ తీసుకోవడం, మిగతా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మీరు ఎవరైనా కానీ అనొచ్చేమో, ఒకవేళ కనుక మీకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఇచ్చిండ్రు, ఏదైనా వాళ్ళు ఒకవేళ కనుక ఏదో పిట్ట బెదిరింపులు బెదిరించేటువంటి ప్రయత్నం కోసమే అనొచ్చు కదా. వాళ్ళకి వచ్చినటువంటి 39 సీట్లే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. వాళ్ళు ఎట్లా పడగొడతారని అట్లా నమ్మి మీరు పార్టీ ఫిరాయింపులను మీరు కూడా ఎందుకు ఏమంటున్నా, వాళ్ళకు అధికారం పైన వాళ్ళ అహంకారం తగ్గలే, వాళ్ళకు ఉన్నటువంటి పొగరు తగ్గలేదు. పదే వాళ్ళు ఇంకా మేము అధికారంలో ఉన్నామనే వాళ్ళ యాస భాష కూడా వ్యవహారశీలి ఉంది. కాబట్టి వాళ్ళకు ఒక ముఖతాడు వేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు కోరుకుంటారు అందరూ. కాబట్టి ఇవాళ దానం నాగేందరు మొదటి నుంచి కాంగ్రెస్ రక్తంతో ఉన్నవాడు, కాంగ్రెస్ భావజాలమైనది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజాప్రభుత్వంలో నేను భాగస్వామ్యం కావాలనుకున్నాడు. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు తప్పే ఉందండి, తీసుకుంది. నేను అంటా ఉన్నాను, ఇలా అనేక మంది నేనేమంటున్నాను, గతంలో ప్రతిపక్షాన్ని విలీనం చేయడానికి కుట్ర చేశారు వాళ్ళు. మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్షం లేకుండా కుట్ర చేశారు. ఇవాళ మనం ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తా ఉన్నాం. పార్టీ ఫిరాయింపుల్ని ఒక చట్టం తీసుకొస్తే అందరికీ ఒక మంచిదే, ఒక ప్రజాస్వామ్యం ఉంటుంది. అది కోర్టులో ఉంది, ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. మేమంటా ఉన్నాను, ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచినటువంటి ఒక జాతీయ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీరు అనేక ఉన్నటువంటి మీ హాయంలో చేయలేని పనులు ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దాన్ని మీరు అడుగడుగున స్వాగతించాలి. పదే కుట్రలు చేయడం, ప్రభుత్వాన్ని కించపరిచే మాటలు మాట్లాడడం, ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, ఈ ప్రభుత్వం ఉండదు అనేది రకరకాలుగా ప్రజల్ని గందరగోళం చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛందంగా ఎమ్మెల్యేలు వచ్చి ప్రజాప్రభుత్వంలో మేము భాగస్వామ్యం అవుతున్నప్పుడు తప్పే ఉందని నేను అంటా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వము అనేకమైనటువంటి ఒక ప్రజాస్వామ్య నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఇవాళ చాకల ఐలమ్మను ఇవాళ వాళ్ళు కేసీఆర్ హాయంలో ఇవాళ యూనివర్సిటీ పెట్టిండు, కనీసం యూనివర్సిటీ ముఖం చూసిండా? ఇవాళ చాకల ఐలమ్మన్ ఒక తెలంగాణ వీరనారి ఉన్నటువంటి ఒక మహిళా నాయకురాలు, ఒక పోరాట యోధుల నాయకురాలు పేరు పెట్టి అక్కడ గౌరవించింది. నేను అంటా ఉన్నాను, ఈ అనేక మంది తెలంగాణ కోసం ఉన్నటువంటి త్యాగం చేసినటువంటి పోరాట యోధుల గురించి ఇలా వర్ధంతులు, జయంతులు అధికారికంగా నిర్వహిస్తూ ఉంది. గద్దర్ని మనం అధికారికంగా ఇలా ఆయన జయంతి నిర్వహిస్తూ ఉంది, నంది అవార్డులు ప్రకటించింది. ఇవి కదా ప్రజలు కోరుకున్నది. ఇవి చేయడానికే ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే కాళ్ళల్లో కట్టెలు పెట్టేటట్లు వాళ్ళ వ్యవహారశీలి, వాళ్ళ మాటలు, వాళ్ళ అహంకారానికి ముగుతాడు వేయడానికి ప్రభుత్వం ఒక ఆలోచన చేసి నిన్న ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి అహంకారంతో మాట్లాడినారు. మనం కాదనట్లేము, ఆయన మాటలు కానీ ఆయన విధానం కానీ పాడి కౌశిక్ గతంలో కూడా మనం చూడడం జరిగింది. గవర్నర్ విషయంలో కానీ, మంత్రి సీతక్క విషయంలో కానీ చూడడం జరిగింది. ఓకే, కాదనట్లేము. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిన్న మీ పార్టీలో చేరినటువంటి అరకపూడి గాంధీ సైతం కూడా లాకారంతో తిట్టినటువంటి, మీడియా ముఖంగా లాకారంతో, ఏంటిది ఈ భాష ఎడిపోతుంది? ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ ప్రజలకు మీరు అసలు ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటి? అసలు ఏంది? ఒక ప్రజాప్రతినిధులని ఇట్లా మాట్లాడే ఒక వీధి రౌడీల కట్టి అధ్వానంగా మాట్లాడుతున్నటువంటి ఏమంటున్నా, అతను దిగజారి మాట్లాడింది కాబట్టి తేలుకాటుకు చెప్పు దెబ్బలాగా గాంధీ కూడా మాట్లాడాడు. నేను అంటా ఉన్నాను, పాడి కౌశిక్ రెడ్డి అనేటోడికి మీ అందరికీ తెలుసు, గతంలో అనేకమైనటువంటి మంత్రుల మీద, లేకపోతే గవర్నర్ మీద, మహిళల మీద తన వ్యవహారశీలి, అతను నోటికి ఉన్నటువంటి ఆ నోటు ఎంత పడితే ఎంత మాట వస్తే అంత ఎట్లా మాట్లాడుతాడో మీ అందరికి తెలుసు. కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి నిన్న మొదటగా ఫస్ట్ చీరలు గాజులు పంపడం అనేది జస్ట్ వెనక్కి తీసుకోవాలి, మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ క్షమాపణ చెప్పిన తర్వాత మాట్లాడాల్సిన అవసరం ఉండే. మనోడు మితిమీరిపోయాడు కాబట్టి
తప్పని పరిస్థితుల్లో వాళ్ళు కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకు ఆయన అట్లా మాట్లాడుతున్నాడు పదే పదే, ఆయన ఎందుకు అట్లా మాట్లాడతారని ఇదే ఇలాంటి ఆంబోతును వాళ్ళు ముందల పెట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటారు. ఇలాంటి ఆంబోతుకు ముక్కుతాడు ప్రభుత్వం వేస్తుంది, ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. మేము డీజీపీ గారిని ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం, ఇలాంటి వాళ్ళ పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలి. శాంతి భద్రతే కాదు, ప్రజల మధ్య కూడా విద్వేషాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు చట్టసభలకు రావడమే ఇది మనం ప్రజలకు దుర్మార్గంగా తయారు చేసుకునేది. హుజూరాబాద్ ప్రజలు ఇవాళ సిగ్గుతో తలంచుకునే పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యంగా ఉండాలి, మాట్లాడితే ప్రజలు మన వైపు చూసేటట్లు ఉండాలి తప్ప ఇవాళ పదే పదే కాంట్రవర్షియల్ రాజకీయాలతోని, కాంట్రవర్షియల్ మాటలతోని, బూతులతోని, ఇవాళ గొడవలతోని, కొట్లాటతోని పాడి కౌశిక్ రెడ్డి అంటే కేర్ ఆఫ్ లాగా అయిపోయింది. తన వైపు తిప్పుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇవాళ నిజంగా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ మరి మౌనంగా ఉంటే తప్పదు. ఒకవైపు నీ పార్టీకే ఉనికికే ప్రమాదం అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ప్రజల్ని విద్వేషించి ప్రజల్ని ఇవాళ మనోభావాలను దెబ్బతీసేటప్పుడు కేసీఆర్ లాంటి వాడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. గతంలో హైదరాబాద్లో అందరూ మనం కలిసి ఉన్నాం అన్నదమ్మలాగా అనేది పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి కేసీఆర్ కేటీఆర్లు మరి ఇవాళ ఎందుకు మాట్లాడరు? నేను అధికారం పోగానే వాళ్ళకు నోళ్ళకు తాళాలు పడ్డాయా నేను అంటా ఉన్నాను. ఇవాళ వాళ్ళ పేర్లే పెట్టుకుంటాడు, వాళ్ళ తిండి వాళ్ళతో ఉన్నటువంటి ఓట్లతో గెలిచినటువంటి మరి రామన్న కేటీఆర్ ఎందుకు మాట్లాడు అంటా ఉన్నాను. కాబట్టి ఇలాంటి పాడి కౌశిక్ రెడ్డి నోటికి తాళాలు వేయాలి. మీరు ఎట్లా ఇంట్లో బంధించుకుంటారో, ఎవరు పార్టీ నుంచి బహిష్కరించుకుంటారో మీరు ఆలోచన చేసుకోవాలి. పదే పదే ప్రజల మనోభావాలను ఎవరు దెబ్బతీసినా ప్రభుత్వం చాలా ఊరుకోదు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజలకు చాలా ఎన్నో ఉన్నటువంటి ఆకాంక్షలు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి. ప్రభుత్వానికి దీర్ఘకాలికంగా లక్ష్యాలు ఉన్నాయి. తెలంగాణలో ఒక పేదరిక నిర్మూలనగా, ఒక ఉన్నత విద్యను డెవలప్ చేయాలి, నిరుద్యోగ నిర్మూలన దిశగా, రైతన్నని ఒక జీవితాల్లో వెలుగులు అనేక ఉన్నటువంటి ఒక ప్రభుత్వానికి అనేక ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి నమ్మకాలతో మనం ఏర్పరచుకున్నాం. కాబట్టి ఇలాంటి చిల్లరమల్ల రాజకీయ నాయకుల్ని, బీఆర్ఎస్ నాయకులు లాంటి ఇలాంటి వాళ్ళని తన్ని తరమాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ హరీష్ రావు కూడా దీన్ని పెంచి పోషించేటట్లు వివరించాడు. హరీష్ రావు మరి 6 సార్లు గెలిచినటువంటి రాజకీయ నాయకుడు, పరిపక్వత నాయకుడు, మరి ఇలాంటి వాళ్ళకు ఎందుకు సపోర్ట్గా ఉన్నాడు, ఇలాంటి వాళ్ళకి ఎందుకు మద్దతు ఉన్నాడు పదే పదే పక్కన అంటే హరీష్ రావు ప్రోత్సాహం ఉంది, కేటీఆర్ మద్దతు ఉంది, హరీష్ రావు ఉంది. వీళ్ళ కుటుంబమే అతన్ని ముందల పెట్టి మాట్లాడిస్తుంది. కాబట్టి మీరు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే అతని చర్యలకు మీరు కూడా బాధ్యులు కావాల్సి వస్తుంది, మీ ముగ్గురు కూడా బాధ్యులు కావాల్సి వస్తుంది. ఖచ్చితంగా చట్టపరంగా మీరు కూడా చర్యలకు బాధ్యులు అవుతారని కూడా కోరుతా ఉన్నాను. ఈ మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. ఇవాళ మీరు నిజంగా ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతిలో మీకు నిజంగా ఆ సోయి ఉండి ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ ఫిరాయింపులో ఒక చట్టం వచ్చి ఇవాళ గెలిచిన వాళ్ళు ఎక్కడ ఉండి వాళ్ళు అక్కడ ఉంటే అందరికీ మంచిదే, రాజకీయ విలువలతోనే అందరూ కూడా ముందుకు పోతారు. కాబట్టి నీ అధికారం మదమెక్కి ప్రజల అవినీతి సొమ్ముతో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి కేటీఆర్కు అన్నుమిన్ని కనపడక తెలంగాణలో ఎవడు దొరికితే వాడిని కండువేసి రాజకీయ వ్యవస్థని కూని చేసే పరిస్థితి కనపడ్డది. కాబట్టి ప్రజాస్వామ్య విలువలకు గురించి కేసీఆర్కు అవగాహన లేదు. కేసీఆర్ మొత్తం కూడా అధికార మదంలో ఉన్నాడు కాబట్టి అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైందేమో. కానీ రాజకీయ విలువలకు మీరు అవకాశం ఇస్తే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాజకీయ విలువలను కాపాడే ప్రయత్నం చేస్తుంది. కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో, పౌర హక్కుల్ని రక్షించడంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటుందని కూడా కోరుతున్నాం. ఇవాళ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ప్రశాంతంగా ఉన్నటువంటి మహానగరంలో ఇలాంటి చర్యలేంది, ఈ చీరలు గాజులేంది, ఎవడు పెట్టమన్నాడు నాకు అర్థం కాక అడుగుతా. ఒకవైపు వరదలు వచ్చి తెలంగాణ ప్రజలు, ఖమ్మం ప్రజలు, అన్ని జిల్లాల ప్రజలు వరదలలో మునిగి తేలుతుంటే ఈ దుర్మార్గులు ఈ రాజకీయాలతోనే ఏంది? ఇవాళ శవాల దగ్గర ఇవాళ చలి కాసుకునే రాజకీయాల. ఖమ్మం ప్రజలు ఒకవైపు ఇల్లు వాకిలి పోయి ఇవాళ ప్రభుత్వం వాళ్ళకి చర్యల కోసం అనేక ఉన్నటువంటి ఇబ్బందులు పడుతుంటే నిజంగా మీకు చిత్తశుద్ధి అంటే నిజమైన ప్రతిపక్ష నాయకులైతే సిగ్గులజ్జ మీకు ఏమైనా ఉంటే ఖమ్మం పోయి వాళ్ళ కన్నీళ్లు దూర్చే ప్రయత్నం చేయండి. వరద బాధితుల్లో ఇల్లు ఆకిలి పోయిన వాళ్ళకు, కనీసం ఆకిలి లేని వాళ్ళకు మీ పార్టీ నుంచి ఏమైనా చర్యలు ఉంటే వాళ్ళ సాయం ఉంటే చేయండి. కానీ ఈ పరిస్థితులలో ఇలాంటి రాజకీయాలకు మీరు తెరలేపడం ఎందుకంటే నాకు అర్థం కాకడతా. కేసు కోర్టు ఇచ్చింది, కోర్టుని మనం స్పీకర్ పరిధిలో ఉంది, స్పీకర్ నిర్ణయం తీసుకునే దాకా వెయిట్ చేయండి. ఏమొచ్చింది నాకు అర్థం కాకడతా, ఎవడండి వాడు నాకు అర్థం కాకడతా. ఇలా ప్రజలందరూ వర్షాలకు ఇలా రైతన్నలు మొత్తం కూడా వర్షాకాలంలో మొత్తం తీవ్రమైన వరదలకు వాళ్ళ జీవితాలు కొట్టుకుపోయినాయి, పంటలు పోయినాయి, ఇల్లు వాకిలు కొట్టుకుపోయినాయి. వాళ్ళ గురించి మీరు ఆలోచించరా? ప్రతిపక్ష బాధ్యత లేదా, సోయి లేదా? ఈ పరిస్థితులలో ఈ ఏడైంది నాకు అర్థం కాక చీరలు గాజులని తెలంగాణ ప్రజలందరూ కూడా కన్నీళ్లతో ఉన్నప్పుడు, బాధలు వరదలకు వచ్చినప్పుడు మీరు సాయం చేసినటువంటి పరిస్థితులలో
మీరు ఏదైనా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఇది అనే విషయంలో మీరు ఇంకేదైనా సమస్యలు తీసుకురావాల్సిన అంశంలో ప్రజల్నే తప్పుదోవ పట్టించేటట్లు హైదరాబాద్లో ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్లో మొత్తం కూడా కొండాపూర్ గచ్చిబౌలి ఏరియాలో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్, ప్రజలందరూ ఇబ్బంది పడే పరిస్థితి, ఇళ్ల మీద దాడులు చేసుకునే పరిస్థితి. ఎందుకు అవకాశం పాడి కౌశిక్ రెడ్డి కల్పిస్తూ ఉన్నాడు? కాబట్టి పాడి కౌశిక్ రెడ్డిని తక్షణం సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. నగర బహిష్కరణ చేయాలి. హైదరాబాద్లో ఉండే నైతిక అర్హత లేదు అతనికి. ఇప్పుడు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఇప్పుడు అరకపూడి గాంధీ ఏ పార్టీ అంటే ఏమని చెప్తారు? మీరు అధికార ప్రతినిధి కదా, ఆయన ఏ పార్టీలో ఉన్నట్టు? ఆయన టీఆర్ఎస్లో ఉన్నాడు. టీఆర్ఎస్ఏనా? ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకుంటాం. ఆయన టీఆర్ఎస్లో ఉన్నాడు. ఎందుకు మరి టీఆర్ఎస్ పార్టీలో? అవును, ఆ పార్టీలో ఉండి ఇలా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయాలకు మద్దతు తెలిపితే తప్పే ఉందని నేను అంటా ఉన్నాను. అక్కడ ఒక నియంత విధానాలకు మాట్లాడే స్వేచ్ఛ లేదు. 10 ఏళ్ల కాలంలో ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా పాలన నడిచింది. ముఖ్యమంత్రి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్న తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు? అవును, నేను ఏంటో ఉన్నాను, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతా ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగమవుతున్నప్పుడు తప్పే ఉంది నేను అంటా ఉన్నాను. మరి ఇప్పుడు దాంట్లో పాడి కౌశిక్ రెడ్డి కండువా కప్పుతానని చెప్పేసి అంటే కప్పించుకోవచ్చు కదా మరి? అతనెవరు నాకు అర్థం కాక ఆ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళే కదా, వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళే కదా. కండువా కప్పుదాం లేకపోతుంటే జెండా ఎగరేస్తాం ఇంటి దగ్గర అన్నప్పుడు మరి ఆహ్వానించవచ్చు కదా, ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నట్టు ఒకవేళ ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే? ఇప్పుడు నేనేమంటున్నాను, నిజంగా ఆయన ఎవరు నాకు అర్థం కాకడతా. ఈయన పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఎవరు కండువా కప్పడని నేను అంటా ఉన్నాను. ఈయన ఒక సీనియర్ ఎమ్మెల్యే, ఆయనకేం ఎవరవుతుంది? ఆయన పిల్లబచ్చా నాకు అర్థం కాకడతా. ఏదైనా ఉంటే కేసీఆర్ మాట్లాడాలి నేను అంటున్నా. ఆయన ఎవరు నాకు అర్థం కాకడతా మాట్లాడడానికి? ఆయనకి ఏం అర్హత ఉంది నేను అంటా ఉన్నాను. పార్టీ ఫిరాయింపులు కావచ్చు, ఇంకోది కావచ్చు. మరి కేసీఆర్ ఎందుకు మా ప్రతిపక్ష నాయకుడే కదా, ఎందుకు మౌనంగా ఉంటుండు, ఎందుకు బయటకు రావట్లేదు అంటున్నా. వీళ్ళెవరని నాకు అర్థం కాకడతా. వీళ్ళు గుమస్తాలా? కేసీఆర్ కప్పితే ఓకేనా? కేసీఆర్ విధానాలు నచ్చకనే కదా, కేసీఆర్ నియంత విధానాలు నచ్చకనే కదా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అండగా ఉంటాం, ఒక గొప్ప నిర్ణయాలు తీసుకుంటుంది, ప్రజల కోసం మేము వస్తూ ఉన్నాం, తెలంగాణలో మరింత అభివృద్ధి కోసం వాళ్ళు వస్తూ ఉన్నారు, దాన్ని నువ్వు హర్షించాలని పోయింది నాకు అర్థం కాకడతా. పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షాన్ని కూని చేసినటువంటి దుర్మార్గుడు కేసీఆర్. ఒక దళిత ఎమ్మెల్యే ఒక ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఓరో లేకుండా పోయారు నాకు అర్థం కాకూడదు. ఇప్పుడు ఇవాళ మనం అసెంబ్లీలో గతంలో ఏ ప్రతిపక్ష నాయకుడికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉండేనా? ఇలా మనం ఎంత గొప్ప అవకాశాలు అసెంబ్లీలో అన్ని వర్గాల మాట్లాడే అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నాం కదా. ఇది అసెంబ్లీ, ప్రజల గొంతుకుగా ప్రజల సమస్యలు ఏది తీసుకొచ్చినా ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. మొత్తం కూడా ఒక స్వేచ్ఛను హరించారు కదా, ప్రజాస్వామ్యాన్ని హరించి పాలన చేశారు బీఆర్ఎస్ నాయకులు. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా పార్టీ ఫిరాయింపులది ఏది వచ్చినా కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ విషయం కోర్టులో ఉంది, పార్టీ నాయకులు చూస్తారు. కాబట్టి తెలంగాణలో ఒక ప్రశాంతంగా ఉండి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ ఒక ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగిస్తున్న తరుణంలో ఇలాంటి ఒక పిచ్చి కుక్కలు మధ్యలో ఆటంకిగా మారారు. కాబట్టి వీళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే ఏదైతే ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు పాడి కౌశిక్ రెడ్డి ఇమ్మీడియట్గా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, ఆయనను నగర బహిష్కరణ చేయాలని చెప్పేసి చెనగాని దయాకర్ గారు అయితే కోరుతా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.